వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఫల్కనామా నేను ఫస్ట్ టైం పోతారా, అది ఎలా వెళ్తున్నాను 2 పిన్ ఎక్స్పెన్సెస్ చెప్తా. అది ఫుల్ వీడియో పోస్ట్ చేస్తా. నచ్చితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టెంపుల్కి వెళ్ళే రూట్ ఇప్పుడైతే మనం ఎస్ఎన్ఆర్లో ఉన్నాం. ఇప్పుడు సౌండ్ ఫుల్గా వస్తుంది, ఎందుకంటే డ్రైవింగ్ చేస్తాం అన్నమాట. స్పీడ్కి వెళ్తాం. ఓకే, గుడికాడకి వెళ్తాం. మెకానిక్ రాకి తీసేస్తుంటాం. ఇది ట్యాంక్ బండ్. ఇది టెంపుల్కి అయితే మనం రీచ్ అయిపోయాం. ఇదేమో ఫల్కనామా రైల్వే స్టేషన్ పక్కకే ఉంటుంది ఈ టెంపుల్. ఇది ఏమో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద దిగగానే మీకు రైట్ సైడ్కి టెంపుల్ దారి ఉంటుంది. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఇదైతే టెంపుల్ లోపల అన్నమాట. ఇది వెళ్ళే రూట్. ఇదంతా ఇలా రౌండ్గా తిరిగి వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి. అయితే మాతని దర్శించుకోవడానికి అయితే లోపలికైతే వచ్చేసాము. చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో. చుట్టుపక్కల ముడుపులు చాలా కట్టారు. ఈ ముడుపులు దేనికంటే ఇప్పుడు మనసులో కోరికలు ఏమైనా ఉంటే ముడుపు కట్టేసిన తర్వాత 3 ఆదివారాలు కానీ 5 ఆదివారాల్లో కానీ అది పక్కా జరుగుతుందని భక్తులు చెప్పారు. ఇది చాలామంది ముడుపు కట్టడానికి అమ్మవారిని దర్శించుకుంటారు. ముడుపులో చాలామంది కట్టారు కదా. ఇలానే మీరు కూడా ఎప్పుడైనా ఫల్కనామా వస్తే మీరు కూడా ఇలా ముడుపు కట్టుకొని అమ్మవారిని దర్శించుకోండి. చూసారా చాలామంది ముడుపులు కట్టారు, ఆల్రెడీ కడుతున్నారు చాలామంది. అంగొండి చూడండి ఎంతమంది. చెట్టు మొత్తం ముడుపులతోనే మొత్తం నిండిపోయింది. మొత్తం ఎక్కడ చూసినా ముడుపులే కట్టారు చాలామంది భక్తులు. వాళ్ళ నమ్మకం అంట ముడుపు కడితే ఏదైనా జరుగుతుందని. పక్కా జరుగుతుందంట, నమ్మకం అనేది కాదు, పక్కా జరుగుతుందంట. చాలామంది ఇంకొని మా ఫ్రెండ్ కూడా ముడుపు కడుతున్నాడు. తనకి ఏమో కోరికలు ఉన్నాయంటే కదా. వీడియో ఎలా ఉందో ఈ వీడియో కానీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టాటా, సీ యూ. అమ్మవారిని దర్శించుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. బాయ్, టాటా, సీ యూ.